హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. యమహా అంటేనే మనకు గుర్తొచ్చేది స్పోర్ట్స్ బైక్స్ లేదా నేకెడ్ స్పోర్ట్స్ బైక్. ఆ డియర్ నేను ఎక్కడ చెడగొట్టుకోకుండా వాటికి రెట్రో డిజైన్ యాడ్ చేసి తీసుకొచ్చిన బైకే ఇదన్నమాట. అదే XSR 155. ఇది మన సబ్స్క్రైబర్ బైక్. తనతో కూడా ఇంటరాక్షన్ అవుదాం. అసలు ఎందుకు ఈ బైక్ చూస్ చేసుకున్నాడో కూడా తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకు బండి చూడగానే దీని లుక్స్ అయితే బాగా కనిపిస్తాయి అనమాట. కొద్దిగా డిఫరెంట్ గా అయితే కనిపిస్తుంది, నార్మల్ బైక్ లో అయితే కనిపించదు. ఈ టైర్ డ్రాప్ ట్యాంక్ డిజైన్ గానీ, అండ్ అలాగే ఈ బ్యాక్ సైడ్ సీట్ డిజైన్ గానీ, అండ్ అలాగే ఓపెన్ చాసిస్ గానీ, ఏదైతే మనకు రెట్రో మోటార్ సైకిల్ అని వీళ్ళు హైలైట్ చేస్తున్నారో ఆ థీమ్ లో మనకి ఈ బండి అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ గురించి చెప్పుకోవాలి. ఈ ఎల్ఈడి హెడ్ ల్యాంపే మనకు ఈ లుక్ అయితే మనకు తీసుకొస్తుంది అనమాట. లైట్స్ గానీ, ఇండికేటర్స్ గానీ ఇవన్నీ మీకు ఎల్ఈడితో అయితే వస్తున్నాయి. కంప్లీట్ ఎల్ఈడి అయితే ఉంటాయి. అండ్ ఈ ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే ఈ టైర్ మనకు 17 ఇంచ్ టైర్ అయితే వస్తుంది. రెండు ట్యూబ్లెస్ టైర్స్ అండ్ రేడియల్ టైర్స్ ఇవి కొద్దిగా వైడ్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 100/80 17 ఇంచ్ టైర్ ఇది. అండ్ ఇక డిస్క్ బ్రేక్ విషయానికి వస్తే ఫ్రంట్ మనకు వైబ్రేట్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 140/70 R17 alloy wheels అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మనకు డిస్క్ బ్రేక్ అయితే ఉంది. దాంతో పాటు మనకు ట్రాక్షన్ కంట్రోల్ ప్లేట్ కూడా ఇచ్చున్నారు. దీనిలో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉందన్నమాట. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఇది USD ఫోక్స్ అయితే వస్తుంది. అప్ సైడ్ డౌన్ ఫోక్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. నార్మల్ గా మీరు బ్లూ కలర్ వేరియంట్ తీసుకుంటే కనుక మీకు ఇక్కడ గోల్డెన్ USD ఫోక్స్ అయితే వస్తాయి. అండ్ బ్లాక్ కలర్ తీసుకుంటే ఏదో హైయర్ వేరియంట్ ఉందో ఆ బ్లాక్ కలర్ తీసుకున్నా మీకు USD గోల్డెన్ ఫోక్స్ అయితే వస్తాయి. ఇక బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే మోనోషాక్ అయితే వస్తుంది. ఇది 7 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ అనమాట. మీరు ఫ్రంట్ అయితే అడ్జస్టబుల్ చేయలేం సస్పెన్షన్ విషయంలో. బ్యాక్ కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. కానీ దీనిలో ఒకటి ఏంటంటే సస్పెన్షన్ కొద్దిగా స్టిఫ్ అయితే ఉంది. నేను ఆల్రెడీ ఈ బైక్ డ్రైవ్ చేశాను, ఇప్పుడు దాకా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. కొద్దిగా హార్డ్ అయితే ఉంది సస్పెన్షన్. అలాగే ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజన్, సో అందుకే రేడియేటర్ గ్రిల్ కూడా ఉంది. ఇక సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఏదైతే మీకు యమహా రెట్రో లుక్ అంటున్నారో ఆ లుక్ అయితే తీసుకొచ్చింది అనమాట. యాక్చువల్లీ XSR అంటే మీకు గుర్తొచ్చేది యమహా వాళ్ళ ప్రీమియం బైక్స్ అయితే ఉంటాయి, మన ఇండియాలో అయితే లేవు. XSR 900 గానీ, XSR 700 గానీ ఈ బైక్స్ అయితే మీకు కనిపిస్తా ఉంటాయి. నియో రెట్రో మోటార్ సైకిల్స్ అంటారు వీటిని. యాక్చువల్లీ దీని డిజైన్ ఇన్స్పిరేషన్ ఏంటంటే వీళ్ళకి జాపనీస్ లో ఒక సామెత అయితే ఉంటది, ఓంకోచి షిన్ అనేసి. అంటే మీరు స్టడీ ద వరల్డ్ టు బెటర్ లెన్ ద న్యూ అనేసి. అంటే కొత్త దాన్ని చూసి నేర్చుకోవడం కన్నా ఓల్డ్ ని మనం నేర్చుకుంటే దానిలో చాలా అయితే ఉంటదని చెప్తున్నారు అనమాట. సో అందుకనే వీళ్ళ లెగసీని కంటిన్యూ చేస్తా వీళ్ళ థీమ్ ఏదైతే రెట్రో థీమ్ ఉందో దాన్ని తీసుకొని వచ్చి మనకు 155cc అయితే తీసుకొచ్చారు. సేమ్ ఇంజన్ గురించి ఏం మాట్లాడుకోవడానికి సపరేట్ గా అయితే లేదు. R15 లో మీరు చూస్తున్నారు, ఆల్రెడీ MT15 లో చూసారు. సేమ్ ఇంజన్. యమహా అంటే రిలయబిలిటీకి మార్పేరు అయితే ఉంటది. సో అదే ఇంజన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. 155cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ SOHC ఇంజన్, DOHC కాదు. ఇక చాసీ విషయానికి వస్తే ఇది సేమ్ డెల్టా ఫ్రేమ్ చాసీ ఏదైతే మీకు R15 లో ఉంటుందో అదే ఫ్రేమ్ తో అయితే వస్తుంది. సో ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదు. అండ్ ఇక మిడిల్ లో మనకు యమహా బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ట్యాంక్ మీద మనకు XSR 155 బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే ఇది 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్. నార్మల్ గా మీరు వీళ్ళ కాంపిటేటర్స్ గమనిస్తే 13 లీటర్స్ 12 లీటర్స్ అయితే ఉంటాయి. కానీ దీనిలో మనకు 10 లీటర్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ బండి మైలేజ్ కి మారు పేరు అనమాట. మైలేజ్ మంచిగా ఇస్తుంది. 40 నుంచి 50 లోపల అయితే మైలేజ్ వస్తుంది మీకు. దీంట్లో ఒక టెక్నాలజీ యూస్ చేస్తారు. ఆ టెక్నాలజీ గురించి ముందు మీతో మాట్లాడతాను. అండ్ ఈ బైక్ రీసెంట్ గా ఉన్న బైక్ కాబట్టి ఇటువంటి కంపాటబుల్ అభ్యంతరం లేకుండా ఇటువంటి అయితే పోసుకోవచ్చు. ఇక డైమెన్షన్స్ అండ్ సీట్ హైట్ విషయానికి వస్తే దీని సీట్ హైట్ చూసుకుంటే 8 mm అయితే ఉంది. 8 mm సీట్ హైట్ అనిపించదు అనమాట ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇది చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. దీని క్రెబ్ వెయిట్ చూసుకుంటే 137 kgs అయితే ఉంటుంది. అలాగే దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 170 mm అయితే ఉంటుంది. ఆరామ్సే మీరు స్పీడ్ బ్రేకర్ దగ్గర అయితే వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా సీట్ విషయానికి వస్తే ఈ సీట్ కంఫర్ట్ కొద్దిగా అయితే హార్డ్ అయితే ఉంది. ఇంకా పిలియన్ కి స్పేస్ చూసుకుంటే కొద్దిగా తక్కువ అయితే ఇచ్చారు. రైడర్ కి అయితే సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అయితే ఉంది. కానీ పిలియన్ కూర్చున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తారు. అండ్ ఇది ఓపెన్ చైన్ సిస్టమ్ అయితే వస్తుంది. మీరు కొద్దిగా మట్లో వెళ్ళేటప్పుడు కొద్దిగా అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. 500 kilometers కల్లా లూప్ చేసుకుంటా ఉండండి. అండ్ దీనిలో ఇంకొకటి కూడా ఇచ్చినారు, ఎక్స్ట్రా ఫిట్టింగ్ లాగా, లైక్ బ్రాస్ చైన్ అయితే ఇస్తున్నారు. కావాలంటే మీరు బ్రాస్ చైన్ అయితే పెట్టించుకోండి. అది కొద్దిగా లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే ఈజీగా రస్ట్ అయితే పట్టదు. ఇంకా బ్యాక్ ఎగ్జాస్ట్ కూడా కొద్దిగా అప్లిఫ్ట్ అయితే ఉంది. అండ్ ఈ బైక్ మనకు VVA సపోర్ట్ అయితే వస్తుంది. ఇదే దీనిలో ఉన్న టెక్నాలజీ అనమాట. మీకు ఎప్పుడైనా అనిపించిందా లైక్ R15 కానీ తర్వాత ఈ MT15 కానీ మీకు 150cc అయినప్పటికీ అది కాంపిటేటర్ దాన్ని చూసుకుంటే డ్యూక్ 200 కానీ NS 200 కానీ వాటితో పోటీగా అయితే పర్ఫార్మెన్స్ ఉంటుంది. అసలు ఎందుకు ఈ పర్ఫార్మెన్స్ ఉంటుంది అంటే దీనిలో వాడే టెక్నాలజీ అనమాట. VVA వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ అని అంటారు. దీంట్లో ఏం చేశారంటే ఇంజన్ లో చిన్న మోడిఫికేషన్ అయితే చేశారనమాట. ఇది SOHC అంటే సింగిల్ ఓవర్ హెడ్ క్రాంక్ షాఫ్ట్ కాబట్టి సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ లోని పైన ఒకే క్యామ్ షాఫ్ట్ అయితే ఉంటుంది. ఈ క్యామ్ షాఫ్ట్ మనకు ఇంటేక్ వాల్వ్స్ అండ్ అవుటేక్ వాల్వ్స్ అయితే మనకు కంట్రోల్ చేస్తుంటది అనమాట. వీళ్ళు ఏం చేశారంటే ఇంటేక్ వాల్వ్స్ అంటే ఏంది, మనకు ఎయిర్ ని తర్వాత ఫ్యూయల్ మిక్చర్ ని ఏదైతే ఇంటేక్ తీసుకొస్తాయో ఆ వాల్వ్స్ మధ్య ఎంత స్పేస్ అయితే ఓపెన్ అవుతుందో ఆ ఓపెన్ అయ్యే స్పేస్ ని వీళ్ళు కంట్రోల్ చేశారనమాట. దానివల్ల మనకు లోయర్ RPMs లో ఎక్కువ మైలేజ్ అయితే వస్తుంది, హైయర్ RPMs లో ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది
మైలేజ్ ఇస్తుంది. దీనిలో ఏంటంటే లోబ్స్ అని ఉంటాయి, 2 లోబ్స్ అనేటివి ఆ కామ్ షాఫ్ట్ కి. ఆ లోబ్స్ లో ఏంటంటే లోయర్ ఆర్పిఎం లోబ్ అయితే ఉంటది, హైయర్ ఆర్పిఎం లోబ్ అయితే ఉంటది. ఈ లోబ్ లో మనకి ఏంటంటే లోయర్ ఆర్పిఎం నడిపినప్పుడు ఈ చిన్న లోబ్ ఏదైతే ఉందో అది యాక్ట్ చేస్తుంది అనమాట. అది ఏంటంటే గుండ్రంగా తిరుగుతూ ఉండి వీటిని వాల్స్ ని కొద్దిగా ఓపెన్ అయితే చేస్తుంది. అదే మీరు హైయర్ ఆర్పిఎం కి వెళ్ళారనుకోండి, హైయర్ ఆర్పిఎం లోబ్ యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అవడం వల్ల మనకు కొద్దిగా మోర్ స్పేస్ అయితే తీసుకుంటది. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఎక్కువ ఎయిర్ తర్వాత ఎక్కువ ఫ్యూయల్ మిక్చర్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. లోపలికి ఎక్కువ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ వచ్చినప్పుడు అది బర్నింగ్ ఎక్కువ అవుతుంది. సో ఆ బర్నింగ్ వల్ల మనకు పవర్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. ఇదే వీళ్ళు చేసిన ఒక చిన్న చేంజ్ అనమాట. ఇదనమాట వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్ గురించి కంప్లీట్ గా చెప్పాలంటే. ఇక కీ పొజిషన్ ఇండికేటర్ చూసుకుంటే మనకి ఇక్కడైతే లేదు, ఇక్కడ ఉంది, మనకు ట్యాంక్ దగ్గర అయితే ఉంది బాటమ్ లో. ఒకసారి ఆన్ చేద్దాం. మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా రౌండ్ సర్కిల్ అయితే కనిపిస్తుంది, రెట్రో డిజైన్ థీమ్ లో వచ్చిందనమాట. దీంట్లోనే ఇక్కడ సైడ్స్ కి మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ కానీ, న్యూట్రల్ ఇండికేటర్ కానీ, ఏబీసీ ఇండికేటర్ కానీ ఇక్కడే మనకు డిస్ప్లే అవుతున్నాయి. అండ్ పైన మనకు ఎంహా బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ఇది టీఎఫ్టీ డిస్ప్లే అయితే రావట్లేదు, ఎల్సీడీ డిస్ప్లే. విజిబిలిటీ పర్లేదు, బానే ఉంది హార్స్ సన్లైట్ లో కూడా. అండ్ ఇక్కడ మనకు పైన గేర్ పొజిషన్ ఇండికేటర్ కనిపిస్తుంది. ఇక్కడ పైన ఆర్పిఎం మీటర్ అయితే కనిపిస్తుంది. మీరు చూసుకుంటే ఇక్కడ రెడ్ లైన్ మనకు 11,000 ఆర్పిఎం దగ్గర అయితే ఉంది. 10,000 ఆర్పిఎం వరకు అయితే మీరు పుష్ చేయొచ్చు బండిని. ట్రాక్షన్ కంట్రోల్ మనం ఇక్కడ నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సైడ్స్ అయితే బటన్స్ అయితే ఉన్నాయి. ఇది ఓడో కనిపిస్తుంది, ట్రిప్ బి టైము ఇక్కడ నుంచి అయితే మనం కంట్రోల్ చేయొచ్చు మొత్తం. ఈ పర్టికులర్ బైక్ కి మనం 2 లక్షలు పెడుతున్నాం. ఛార్జింగ్ పోర్ట్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. అండ్ ఇక్కడ హ్యాండిల్ బార్ విషయానికి వస్తే ఇది మనకు షార్ట్ హ్యాండిల్ బార్ తో అయితే వస్తుంది. మనం సిటీ డ్రైవింగ్ లో మీకు చాలా బాగుంటది, ఈజీగా మెనవర్ అయితే చేయొచ్చు. అండ్ టర్నింగ్ రేడియస్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. నాకు ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే 2 లక్షలు పెడుతున్నాం, అడ్జస్టబుల్ లివర్స్ ఇస్తే బాగుండేది. అండ్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ తో వస్తుంది. సో క్లచ్ మీకు చాలా లైట్ అయితే ఉంటుంది, మీరు సింగిల్ ఫింగర్ తో కూడా ఆపరేట్ చేయొచ్చు. ఇక హ్యాండిల్ బార్ కి లెఫ్ట్ సైడ్ కంట్రోల్ విషయానికి వస్తే హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ అయితే ఉంది. ఇక్కడ హార్న్ మనకు మిడిల్ లో అయితే ఇచ్చారు. మామూలుగా మనకు హారన్ కింద ఉంటుంది, ఇప్పుడు ఈ బైక్స్కే పైన అయితే ఉంది. CB350 RS కూడా సేమ్ ఇలానే ఉంటుంది. అంత తొందరగా కొద్దిగా అడ్జస్ట్ అయితే అవ్వాలి ఈ హారన్కి. మీరు ఒకసారి హారన్ సౌండ్ అయితే విన్నాం. ఇనిషియల్గా అయితే పర్లేదు, ప్రస్తుతానికి ఇక్కడ ఓపెన్ స్పేస్ కాబట్టి అంత లౌడ్ అయితే లేదు. ఇక కింద ఇండికేటర్ కంట్రోల్ బటన్ అయితే ఉంది. ఇక రైట్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మనకు కిల్ స్విచ్ అయితే ఉంది, ఇగ్నిషన్ ఆన్ స్విచ్ ఇక్కడే అయితే కనిపిస్తుంది. అండ్ కింద హజార్డ్ కంట్రోల్ బటన్ అయితే ఉంది. ఒకసారి ఇంజిన్ ఆన్ చేసి బీటింగ్ అయితే విన్నాం. ఈ బైక్ లో ఇంకా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళే 2 కస్టమైజేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి చూసుకుంటే మీరు కెఫే రేసర్ గా అయితే మార్చుకోవచ్చు, ఇంకోటి చూసుకుంటే స్క్రాంబ్లర్ గా మార్చొచ్చు అనమాట. ఈ కెఫే రేసర్ డిజైన్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా చూడొచ్చు. దీంట్లో మీకు మనకు ఫ్రంట్ డోమ్ అయితే మారిపోతుంది, ప్లస్ అలాగే సీట్ కూడా మీకు మారుతుంది అనమాట. ఈ చేంజ్ కి మీరు కెఫే రేసర్ కిట్ కోసం మీరు అక్షరాల 11,900 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది. అదే మీరు ఒకవేళ స్క్రాంబ్లర్ కి వెళ్ళాలనుకోండి, స్క్రాంబ్లర్ లో మీకు బార్ అండ్ మిర్రర్స్ కానీ కొద్దిగా ఇవన్నీ యాడ్ అవుతాయి. ఒకవేళ మీరు స్క్రాంబ్లర్ కిట్ కూడా ప్రిఫర్ చేయాలంటే ప్రిఫర్ చేయొచ్చు. దానికి మీరు 12,300 రూపీస్ అయితే పెట్టాల్సి వస్తుంది. మన వాళ్ళు దీనికి కొద్దిగా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే చేయించారు. ఫ్రంట్ మనకు ఇదైతే ఇంజన్ గార్డ్ కనిపిస్తుంది, ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనమాట. అలాగే బ్యాక్ రెస్ట్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చింది. అలాగే బార్ అండ్ మిర్రర్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే పెట్టించారు వీళ్ళు. ఇక డైరెక్ట్ గా మనం డ్రైవింగ్ అయితే వెళ్ళిపోదాం. అక్కడ క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం దీని ప్రైజింగ్ గురించి, అలాగే దీని సస్పెన్షన్ అండ్ ఇంజన్ గురించి అక్కడ క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం. చలో బండి మీదకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. బండి మీద కూర్చోగానే ఫస్ట్ మీకు అనిపించేది బండి వెయిట్. ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. దీని క్రెబ్ వెయిట్ చూసుకుంటే 137 kgs. బండి మీద ఇంకొక ఫీల్ మీకు ఏంటంటే ఈ షార్టర్ హ్యాండిల్ బార్ చాలా అంటే చాలా బాగుంది. హ్యాండ్లింగ్ మీకు సిటీలో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. ఈజీగా మీరు ఓవర్టేక్ చేసుకోవచ్చు, కార్నరింగ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంజన్ గురించి చూసుకుంటే ఇంజన్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 155cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ SOHC ఇంజన్ ఇది. దీని పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే 18.4 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ విషయానికి వస్తే 14.2 Nm టార్క్ అయితే ఉంటుంది. అది కూడా మీకు 7,500 RPM లో అయితే టార్క్ వస్తుంది అని జనరేట్ చేస్తుంది. సో మీరు హయ్యర్ RPM వరకు దీన్ని తీసుకెళ్లొచ్చు. అండ్ ఇక గేర్స్ విషయానికి వస్తే ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ గేర్ రేషియోస్ కూడా చాలా తక్కువ అయితే ఉన్నాయి, షార్టర్ గేర్ రేషియోస్ ఉన్నాయి. క్విక్ గా యాక్సలరేషన్ అయితే ఇస్తుంది. సో ఈజీగా మీరు ఓవర్టేక్ అయితే చేసేయచ్చు. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే ఇది TFT డిస్ప్లే కూడా కాదు, డిజిటల్ క్లస్టర్ తో వస్తుంది, కానీ LCD డిస్ప్లే అనమాట. అదొక చిన్న డ్రాబ్యాక్ అయితే నోటీస్ చేస్తే. TFT ఇస్తుంటే బాగుండేది, ఎందుకంటే వీళ్ళ కాంపిటేటర్స్ అందరూ TFT కి అప్గ్రేడ్ అవుతున్నారు కాబట్టి. దీనిలో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది, కార్నరింగ్, ABS ఇలాంటివి అయితే లేవు. స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. కొద్దిగా మీకు పంప్ అయితే తెలుస్తుంది. దీని టాప్ స్పీడ్ చూసుకుంటే 130 అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం 7,400 RPM దాటుతామో అప్పుడు వేరే VVA యాక్టివేట్ అవుతుంది. దీనిలోని టెక్నాలజీ ఇందాక చెప్పా కదా. హైయర్ RPM లో మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేస్తుంది. ఒకసారి దాన్ని కూడా చెక్ చేద్దాం. లెట్స్ గో.
ఆర్పిఎంకి వచ్చేసరికి మనకు ఇదిగోండి, ఎప్పుడైతే మనం 5600 ఆర్పిఎంకి వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా వివిఏ డిసేబుల్ అవుతుంది అనమాట. 130 దీని టాప్ స్పీడ్, కానీ మనం 117 వెళ్ళగలిగాం, అంతమించి పోవట్లేదు ఎంత కొడుతున్నా కూడా. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంటుంది. చూడండి, అల్టిమేట్గా స్టాప్ అయిపోతుంది. బ్రేకింగ్ చాలా అంటే చాలా బాగుంది. క్లచ్ కూడా చాలా లైట్ ఉంది. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ అయితే వస్తుంది, చాలా లైట్ అయితే ఉంది. సింగిల్ ఫింగర్ తో కూడా ఆపరేట్ చేయొచ్చు మీరు. ఒకటే ప్రాబ్లం ఏంటంటే అడ్జస్టబుల్ లివర్స్ అయితే ఇవ్వలేదు, అదొక ప్రాబ్లం నేను నోటీస్ చేశాను. అది కూడా ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. బట్ షార్ట్ హ్యాండిల్ బార్ కాబట్టి పెద్ద అయితే ఏం ఫరక్ పడలేదు. ఇక వైబ్రేషన్స్ విషయానికి వస్తే వైబ్రేషన్స్ అయితే అంతేం లేవు, నార్మల్ గానే ఉంది. ఎప్పుడైతే హయ్యర్ ఆర్పిఎం నడిపిస్తామో అప్పుడు కొద్దిగా వైబ్రేషన్ అనిపిస్తుంది, కానీ అది నెగ్లిజిబుల్. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే కొద్దిగా స్టిఫ్ అయితే ఉంది, మరీ సాఫ్ట్ అయితే లేదు. నాకు తెలుస్తుంది బంప్ అనేది, ఎవ్రీ బంప్ నేను కొద్దిగా ఫీల్ అవుతున్నా. స్టిఫర్ సైడే ఉంది సస్పెన్షన్ కొద్దిగా సాఫ్ట్ ఉంటే బాగుండేది. నాకు రీసెంట్ గా చేసిన బైక్ లో అపాచీ కొద్దిగా మంచిగా అనిపించింది. దీని టర్నింగ్ రేడియస్ చాలా తక్కువ అవుతుంది. ఇందాక మైలేజ్ గురించి చెప్పడం అయితే మర్చిపోయాను. మైలేజ్ విషయంలో మాత్రం ఈ బండి మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. 40 నుంచి 50 వరకు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ మధ్యలో మీరు సిటీ డ్రైవింగ్కి వెళ్ళినా క్రూజింగ్కి వెళ్ళినా 50 లోపల అయితే ఖచ్చితంగా మైలేజ్ వస్తుంది. సిటీ డ్రైవింగే కాస్త బెస్ట్ అని చెప్పుకోవాలి ఈ బండి మీద, ఎందుకంటే పెద్ద హీట్ కూడా జనరేట్ చేయట్లేదు. ప్రశాంతంగా వెళ్ళొచ్చు, షార్ట్ కూడా వేసుకోవచ్చు ముఖ్యంగా. అండ్ అలాగే లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. R15 తీసుకుని అంతమంది పోవట్లేదు, దాని విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. 1,70,000 నుంచి 2,10,000 వరకు అయితే ఉంటుంది ఆన్ రోడ్. ఇది కలర్స్ బట్టి మీకు ప్రైస్ అయితే మారుతుంది. ఇక లాస్ట్ గా నాకు నచ్చినట్టు వచ్చేసి బండిలో లైట్ వెయిట్, ఈ హ్యాండిల్ బార్, తర్వాత రైడింగ్ డైనమిక్స్ అయితే దీనికి చాలా డిఫరెంట్ అయితే ఉంటాయి. అండ్ హీట్ కూడా ఎక్కువ రావట్లేదు, అదొక మంచి థింగ్ అని చెప్పుకుంటున్నాం. నాకు ఒక్కటే నచ్చింది వచ్చి సస్పెన్షన్ నచ్చలేదు. ఇంకా మీకు ట్రాక్షన్ కంట్రోల్, ABS అన్ని అయితే ఉంటాయి, వాటి విషయంలో ప్రాబ్లం లేదు. క్లచ్ కూడా లైట్ అయితే ఉంది. ఒకవేళ మీ దగ్గర 2 లక్షలు ఉండి మీరు సిటీ డ్రైవ్ కి ఎక్స్పెక్ట్ చేస్తుంటే మాత్రం ఈ బైక్ మీకు పర్ఫెక్ట్ సూటబుల్ బైక్ అనమాట. ఇది ఈ బైక్ మన సబ్స్క్రైబర్ది, తన పేరు చందు. ఒకసారి తను కూడా పిలుద్దాం. తను 1 మంత్ అలా అయింది కొన్ని కూడా. ఒకసారి తన ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం. చందు బ్రో రండి ఒకసారి. హాయ్ బ్రో. హాయ్, పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఒకసారి తన ఎక్స్పీరియన్స్ అడుగుదాం. అసలు ఈ బండి ఎందుకు చూస్ చేసుకున్నారు బ్రో? మెయిన్గా ఈ బైక్ చూస్ చేసుకోవడానికి మైలేజ్ అండ్ సిటీ డ్రైవింగ్ బ్రో. యమహా ఇంజన్ ఒకటి రిలయబుల్, చాలా బాగుంటుంది. సిటీ డ్రైవింగ్ మ్యాక్సిమం సిటీ డ్రైవింగే చేస్తాం కాబట్టి చాలా కన్వీనియంట్ ఉంటుంది. బైక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ అసలు ఈ బైకే సెలెక్ట్ చేసుకున్నారా, లేకపోతే వీటితో పాటు ఏమన్నా బైక్స్ ఏమైనా చూసారా కొనే ముందు? వీటితో పాటు రానిన్ ఒకటి చూసాం బ్రో, కాకపోతే లుక్స్ అంతగా నచ్చలేదు. KTM డ్యూక్ కానీ తర్వాత ఇవేం టెస్ట్ చేయలేదా? అటు సైడ్ వెళ్ళలేదు. అంటే కొంచెం మైలేజ్ కూడా కొంచెం ప్రిఫరెన్స్ ఉండే. ఓకే, మైలేజ్ కూడా ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి మనకు కొద్ది మైలేజ్ పరంగా కొద్ది బెస్ట్ అనిపించింది, తీసుకున్నారు. ఓకే, డన్. ఎన్ని కిలోమీటర్లు తిరిగింది ఇది? 2,700. 1 మంత్ అయిందా తీసుకొని? 40 days, 1.5 month. 1.5 month అయింది. ఓన్లీ సిటీ డ్రైవ్ లేకపోతే లాంగ్ ట్రిప్ ఏమైనా వేసారా? ఓన్లీ సిటీ డ్రైవ్. మీకు ఎంత అనిపించింది మైలేజ్? మీకు ఎంత వచ్చింది మైలేజ్? డైలీ యూస్ కి ఒక 45 వస్తుంది బ్రో, కాకపోతే హైవేలో ఒక 50 వరకు ఇస్తుంది. డ్రైవింగ్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు కదా? ఎలాంటి ప్రాబ్లం, ఎంజాయ్ చేశారు. డ్రైవింగ్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా నీకు అనిపించిన కాన్స్ ఏంటి బ్రో? ఏమైనా? సస్పెన్షన్ కొంచెం స్టిఫ్ ఉంటుంది బ్రో. సస్పెన్షన్ స్టిఫ్ ఉంది. ఓకే, లాంగ్ డ్రైవ్స్ కి అంత ప్రిఫరబుల్ కాదు, షార్ట్ రైడ్స్ కి ఓకే. బ్యాక్ సీట్ కి కొంచెం స్పేస్ కొంచెం తక్కువ ఉంటుంది. బ్యాక్ రెస్ట్ ఉంది కాబట్టి కొంచెం ఓకే. వితౌట్ బ్యాక్ రెస్ట్ అయితే కొంచెం ఇబ్బంది పడుతుంది. అండ్ ఈ బైక్ మీరు కొన్నందుకు సాటిస్ఫైగా ఉన్నారా? ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇది ఫ్రెండ్స్ XSR 155 గురించి. మీరు కూడా మన ఛానల్లో ఇలా అయితే కనిపించవచ్చు అండ్ మీ బైక్ని షోకేస్ అది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మెయిల్ చేయాలనుకుంటే auto@prasad.tech కింద మెయిల్ చేయండి. అండ్ మీకు ఏ బైక్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తిరిగి మరొక వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.